ఫైనల్లీ నేనైతే బ్లింకిట్ స్టోర్కి అయితే వచ్చేసాను. స్టోర్కి రాగానే ఏం చేయాలి అనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేసేసిన తర్వాత స్టాప్లో ఆఫ్లైన్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే మనం ఆన్లైన్కి అయితే వెళ్ళిపోతాం. కానీ అంతకంటే ముందు చేయాల్సిన పని ఇంకోటి ఉంది. మనం ఇందులో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. కొంతమంది గిగ్స్ని స్లాట్స్ అంటున్నారు, స్లాట్స్ని గిగ్స్ అంటున్నారు. సో స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని గిగ్స్ బుక్ చేసుకుని మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఆఫ్లైన్ ఉందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్ళదు, ఎందుకంటే మనం గిగ్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి. ఇప్పుడు గిగ్స్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ బుక్ గిగ్స్ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేసినా ఓకే. లేదంటే ఇంతకుముందు హోమ్ పేజ్లో ఉన్నాం కదా, ఇక్కడ థర్డ్ వన్ ఇక్కడ చూడండి గిగ్స్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేస్తే మనకి డేట్స్ అయితే కనిపిస్తుంది. 19th, 20, 21, 22, 23rd. సో ఇలా అయితే నేను 19th, ఈరోజు 19th కాబట్టి ఈరోజు గిగ్స్ బుక్ చేసుకోవాలనుకున్నాను. దీనిపైన ట్యాప్ చేయండి. మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకున్నారో దాన్ని బట్టి కొన్ని గిగ్స్ అయితే బుక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే 2 గిగ్స్ అయితే బుక్ చేసుకుంటాను. ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేస్తే ఈ గిగ్స్ అనేది బుక్ అయిపోతాయి. అలాగే ఈ గిగ్స్లో మనం ఎంతవరకు ఎర్న్ చేస్తాం అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. బట్ ఇంత అయితే రాదు, ఇది జస్ట్ ఎస్టిమేషన్ పే అవుట్ మాత్రమే. కంటిన్యూ, గాట్ ఇట్. ఎస్, ఇప్పుడు ఆన్లైన్లోకి అయితే వెళ్దాము. ఆన్లైన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, కంప్లీట్ ఫేస్ వెరిఫికేషన్. రిమూవ్ హెల్మెట్, డోంట్ కవర్ యువర్ ఫేస్, మేక్ ష్యూర్ లైట్ ఈజ్ గుడ్. సో ఇప్పుడు లైవ్లో మనం అయితే సెల్ఫీ అప్లోడ్ చేయాలి. సెల్ఫీ అప్లోడ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు బ్లింకిట్ టీషర్ట్తో సెల్ఫీ అప్లోడ్ చేయాలి. ఒకవేళ టీషర్ట్ లేకుండా సెల్ఫీ అప్లోడ్ చేస్తే మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సెల్ఫీ అయితే అప్లోడ్ చేస్తా. ఓకే, సక్సెస్ఫుల్గా మన సెల్ఫీ అనేది అప్లోడ్ అయిపోయింది. మన సెల్ఫీ అప్లోడ్ చేశాక యువర్ సెల్ఫీ వెరిఫైడ్ అని మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ గో ఆన్లైన్ నౌ, దీనిపైన ట్యాప్ చేస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. లోపలికి వెళ్తే వాళ్ళ సిస్టంలో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మనమైతే స్కాన్ చేయాలి. సో స్కాన్ చేసిన తర్వాతనే ఫస్ట్ ఆర్డర్ మనకైతే వస్తుంది. సో లోపలికి వెళ్ళి స్కాన్ చేద్దాం. అక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశాక ఆర్డర్ సెర్చ్ అవుతున్నట్టు ఇక్కడ సింబల్ అయితే వస్తుంది చూడండి. అంటే మనం ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆర్డర్స్ ఏమైనా వస్తే మనకైతే కనిపిస్తాయి. సూపర్ కదా, ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది.